యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు క్రైమ్ డేస్. ఈ వారం మన గెస్ట్ తెలుగువాడు అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్, కేరళ పోలీస్ బాస్, పేరు రావాడ్ ఆజాద్ చంద్రశేఖర్ గారు, ఐపీఎస్ కేరళ. చంద్రశేఖర్ గారు వెస్ట్ గోదావరి జిల్లా చంద్రశేఖర్ గారు కేరళలో పనిచేస్తున్నారు. 1991 బ్యాచ్ చెందిన చంద్రశేఖర్ గారు కేరళలో వచ్చినప్పుడు కేరళ క్రైమ్ ఎలాగుంది, ఆయన కేవలం కేరళలో కాకుండా సెంట్రల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఛాలెంజ్ ఎలాగుండేవి, ఆయన స్టేట్ మీద కాకుండా సెంట్రల్లో ఉన్న మంచి ఫోకస్ అన్న పోస్ట్ కాకుండా వదిలిపెట్టి కేరళ బాస్కి రావడానికి వెనక కారణం ఏంటితో పాటు అప్పట్లో పోలీస్కి ప్రజలకి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు పోలీస్కి ప్రజలకి గ్యాప్ ఉందా లేదా, కేరళ అనగానే చాలామందికి అందరూ చదువుకుని ఉంటారు, ఇక్కడ విజిలెన్స్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ చాలా అవేర్నెస్ ఉంటారు కాబట్టి ఆ యాక్సెస్ పబ్లిక్కి పోలీస్కి యాక్సెస్ ఎక్కువ ఉంది అనే విషయాలతో పాటు కేరళలో ఆయనకున్న అనుభవాలు ఏంటి, ఛాలెంజ్ ఏంటి సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇది 600 ఎపిసోడ్ మీతో చేయించడం నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అందులో కేరళలో మన తెలుగు వాళ్ళు మంచి ఆఫీసర్లు, పర్టికులర్గా మీలాంటి వాళ్ళు ఒక అవుట్ స్టాండింగ్ ఆఫీసర్గా రావడం, గవర్నమెంట్కి చాలామంది ఆఫీసర్లు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో మీరు క్యాబినెట్ ర్యాంకులో ఉన్న తీసుకొచ్చి మీకు ఇవ్వడం అనేది మా అందరికీ అంటే మీకొక్కరిగా కాదు ప్రతి తెలుగువాడికి కూడా చాలా గర్వంగా ఉందండి. ప్లస్ ఇంకా మరి డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఇక్కడ రావడానికి జర్నీ ఎలా సాగింది, మీరు ఈ పోలీస్ యూనిఫామ్ అనేది బై ఛాన్సా బై చాయిసా, కేరళకు వచ్చాక మీకు ఛాలెంజ్ ఎలాగున్నాయి, ఈ ఛాలెంజ్ ఎలా మీరు ఓవర్కమ్ చేసుకొచ్చారు, వెస్ట్ గోదావరి కేరళ ఓయా ఢిల్లీ మీ జర్నీ చెప్పే ముందు ఒకసారి మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్ వాటి గురించి. మీరు చెప్పినట్టుగా నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈ ఛానల్ యొక్క ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మాది మీరు చెప్పినట్టుగా మాది వీరవాసురం విలేజ్, పుట్టి పెరిగింది అక్కడనే, చదువుకుంది కూడా ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదువుకున్నాను. బాపట్లలో అగ్రికల్చర్ బీచ్ చేశానండి. ఎంఎస్సి రాజేంద్ర నగర్ క్యాంపస్ హైదరాబాద్లో ఏపీఏయు అక్కడ చేశాను. 91 బ్యాచ్లో ఐపీఎస్ వచ్చిందండి. సార్ అంటే అగ్రికల్చర్ చదువుకున్న తర్వాత ఇందులో రావాలి ఎందుకు అనిపించిందండి? దానికి మెయిన్ కారణం మా నాన్నగారి యొక్క ఇన్స్పిరేషన్ అండి. నాన్నగారు ఏం చెప్పారు? నాన్నగారు చిన్నప్పుడు చనిపోయినారు బేబిట్లోనే. కాకపోతే వారు కూడా నేను వెళ్తున్నప్పుడు నేను బీయింగ్ యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ అయితే అకంపెనీ హిమ్, ఆయన ఎప్పుడు కూడా చెప్తుండేవారు వాళ్ళ స్నేహితులకి, మావాడు ఐపీఎస్ అవుతాడు ఐఏఎస్ అవుతాడు అని చెప్పి చిన్నప్పుడే మీ గురించి అట్లా వారికి ఉన్న అది ఇంట్యూషన్ తెలియదు, అది కూడా వారి యొక్క ఆశీస్సులు, భగవంతుడి ఆశీర్వాదం మనకు ఆయన కోరిక నెరవేర్చారు. చాలా గ్రేట్ అండి. అది మాత్రం అసలు అది మనం తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడం అంతకుమించి లేదు. సార్, సివిల్ ఫర్ 1991 బ్యాచ్ మీ క్యాడర్ అడ్మిట్లో కేరళ వచ్చాను. కేరళ రాగానే ఫస్ట్ ఛాలెంజ్ చేస్తుంది, భాష ఒకటైనా ఫుడ్ ఇంకా వేరే క్రైమ్ రిలేటెడ్ ఉంది? కేరళ యాక్చువల్గా చాలా మంచి క్యాడర్ అండి, చాలా మంచి క్యాడర్. మాకు భాష మనకి ఇక్కడ తెలుగు మలయాళంతో సామీప్యం చాలా ఉంటుంది, అందువల్ల నేర్చుకోవడానికి పెద్ద ఇబ్బంది కూడా కాదు, త్వరగా నేర్చుకోగలిగాము. తర్వాత ఫుడ్ వచ్చేసరికి కాస్తంత డిఫరెంట్గా ఉన్నా కానీ మనకి అడాప్టబిలిటీ ఉంది కాబట్టి అండి, ఎక్కడైనా అడాప్ట్ చేసి ఈజీగా నడిచేది. కోకోనట్ వాటర్, కోకోనట్ ఆయిల్ వాడతారు. అది కొంచెం ఇనిషియల్ డేస్ మనకి ఇబ్బందిగా ఉంటుంది. మనకి వేరుశనగ నూనెతో వాడిన వాళ్ళకి కోకోనట్తో తింటే కనుక కొబ్బరి నూనెతో వంటకాలకి మధ్యన చాలా తేడా ఉంటుంది అన్నమాట. అందుకని ఇనిషియల్గా తేడా ఉంటుంది, బట్ స్లోగా మన దానికి యూజ్ అవుతుంది దాంట్లో. సార్, ట్రైనింగ్ అవ్వగానే మీకు ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ? నా ఫస్ట్ పోస్టింగ్ అది ఏఎస్పీ తలశ్శేరి డిస్టిక్ కన్నూరు అన్నమాట. అది పొలిటికల్లీ చాలా సెన్సిటివ్ డిస్టిక్ అన్నమాట అండి. ఇక్కడ లాట్ ఆఫ్ పొలిటికల్ మర్డర్స్, వైలెన్స్ ఉండేది అప్పట్లోనే, కమ్యూనిటీలు కూడా బాగా సెన్సిటివ్గా ఉండేది. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అప్పట్లోనే, అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. అండ్ లాట్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయండి, బోత్ లా అండ్ ఆర్డర్ హ్యాండ్లింగ్లో కానీ, లేదంటే కనుక కేసెస్ ఇన్వెస్టిగేషన్లో కానీ, తర్వాత అదేపోతే అట్లానే మెన్ యొక్క వెల్ఫేర్ విషయాల్లో కూడా లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ మనం తీసుకోగలిగాము, చేయగలిగాము. దాని యొక్క ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ అయిన ఈవెంట్స్ మనకి తలశ్శేరి నుంచి ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఎస్పీ పోస్ట్ నేను ప్రమోషన్ అయిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ కమాండెంట్ ఇక్కడ. కొద్ది కాలంలో మళ్ళీ మార్చి క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ, దెన్ అగైన్ యాజ్ పోస్టెడ్ కమాండెంట్. నేను విజిలెన్స్ ఇన్ యాంటీ కరప్షన్ బ్యూరోలో ఆల్మోస్ట్ 1.5 year పనిచేస్తాను కొచ్చిన్లోనండి. ఫస్ట్ ఎస్పీ పనిచేసింది పతనంతిట్ట అండి, పతనంతిట్ట మన శబరిమల ఆ జిల్లాలో పనిచేస్తాను. సార్, మీరు క్రైమ్లో కూడా చేశారు కదా, అక్కడ క్రైమ్ ఎఫ్ఐఆర్లు ఏముంటాయండి, క్రైమ్ కల్చర్ ఏంటంటే? కేరళ పోలీస్ ఏంటంటే స్టేషన్కి వస్తున్న వాటిలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పిటిషన్స్, కంప్లైంట్స్ అది ఎఫ్ఐఆర్గా మారతాయండి ఇక్కడ. పెట్టి కేసు కూడా
అండ్ కేసెస్ అని అంటే మనకు వస్తున్న దాంట్లో కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే కనుక దాన్ని జనరల్గా మా ఆఫీసర్స్ దాన్ని కేసెస్ రిజిస్టర్ చేస్తారు. ఇక్కడ ఒక టెండెన్సీ ఉందన్నమాట, ఇది క్రైసిస్ని దాన్ని సప్రెస్ చేయడము, కేసు రిజిస్టర్ చేయకపోవడం అట్లాంటిది లేదన్నమాట. మేము వీ యాక్చువల్లీ ప్రమోట్ ఇట్ అండ్ వీ ఎంకరేజ్ ది ఆఫీసర్స్ ఆల్సో టు రిజిస్టర్ ద కేస్. ఎవరైనా కంప్లైంట్ వస్తే కనుక వారి కంప్లైంట్లో వాళ్ళకి కావాల్సిన రీతిలో మనం ఇమీడియట్గా చేయాల్సిన బాధ్యత మనకున్న క్రైమ్ కేసు రిజిస్టర్ చేసి లాని వీ హ్యావ్ టు సెట్ ఇన్ మోషన్. అది చాలా ఇంపార్టెంట్ మాట. అందువల్ల కేరళలో మీకు వైలెంట్ క్రైమ్ ఎక్కువ ఉండదండి, చాలా తక్కువ వైలెంట్ క్రైమ్. ఓన్లీ ఈ పొలిటికల్ మర్డర్స్, కమ్యూనల్ మర్డర్స్ ఉన్న మాత్రం సీరియస్ వైలెన్స్ ఉండేది. నౌ మనకి ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తుంటే కనుక ఎక్కువగా ఫ్యామిలీ రిలేటెడ్ దాంట్లో వైలెన్స్, రిలేషన్స్ మధ్యలోనే వాళ్ళ మధ్య ఉన్న తగాదాల్లోనే మర్డర్స్ లేదంటే కనుక గ్రీవియస్ ఇంజరీస్ చేస్తున్న కేసెస్ ఉంటాయన్నమాట అండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఇంతకుముందు ఉండేదండి మనకి ఎర్లియర్ డేస్లోని గోల్డ్ స్మగ్లింగ్ ఉన్నప్పుడు అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు అది కూడా చాలా తగ్గిందండి. లేదండి ఇప్పుడు యాక్చువల్గా గోల్డ్ స్మగ్లింగ్ యాక్షన్ తీసుకోవడం వలన తర్వాత అట్లాంటి ఒక గూండా ప్రవర్తనలు, గూండాయిజం లాంటిది వెరీ లిమిటెడ్గా ఉంటుందండి. ఉన్న వాటిలో కూడా కేరళ పోలీస్ చాలా స్ట్రాంగ్గాను, మాకు కేరళ పోలీస్ కాపా అని యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు మా వాళ్ళు. కేరళ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్నమాట. దాంట్లో చాలా అవునండి కాపా అంటుంది, దాంట్లోని స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటారు మా వాళ్ళు. దానివల్ల ఎట్లా ఎవరైనా ఇండల్జింగ్ ఇన్ క్రైమ్స్ ఫ్రీక్వెంట్గా ఉంటే కనుక వాళ్ళ మీద ప్రివెంటివ్ యాక్షన్, డిటెన్షన్స్ అని ఉంటాయి అన్నాను. అది చాలా వెరీ డిఫరెంట్ యాక్ట్ బాగుంటుంది దాంట్లో. సార్ ఇంత మీరు చెప్తున్నట్టుగా కాగజ్బుల్, నాన్ కాగజ్బుల్. కాగజ్బుల్ అంటే మీరు ఆల్రెడీ క్రైమ్ కడతా అంటున్నారు. నాన్ కాగజ్బుల్ కూడా కేరళలో ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది, ఎందుకంటే అది చిన్న పెట్టి కేసు కూడా నాన్ కాగజ్బుల్ అయినా క్రైమ్ రిలేటెడ్ అయిపోయినా ఆ ఫ్యూచర్లో క్రైమ్గా మారే అవకాశం ఉంటుందని ముందే ఎఫ్ఐఆర్ కడతారట, వాస్తవం అనేది? కేరళ సిటిజన్స్ వీళ్ళు హైలీ కాన్షియస్ అండి, ఏదండి పొలిటికలీ కాన్షియస్, సోషల్లీ కాన్షియస్, హై లిటరసీ ఉంది ఇక్కడ. అండ్ దీనివల్ల ఏంటంటే ది డిమాండ్, సొసైటీ డిమాండ్ ఈజ్ వెరీ హై, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై అన్ హాస్పిటల్స్. ఇప్పుడు పోలీస్ ఇన్ కేస్ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోవడానికి ఏదైనా కారణం వలన దాన్ని తీసుకోకపోతే కనుక people approach the court immediately and get a direction from the court and get the case registered. Atla unmatna. And that's why policing is a challenge here in that fashion, like in terms of because the high expectations. But at the same time, it's a great opportunity also for us to improve our processes and improve the service delivery and give a good policing action. Can public ikkada పోలీస్ స్టేషన్లో ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇమీడియట్గా ఏసీపీ, ఆ పైన డీసీపీ, డీజీ వరకు వాళ్ళు యాక్సెస్ తీసుకుంటారట, వాస్తవానండి? పోలీసింగ్ హాల్ మార్క్ యాక్సెసిబిలిటీ, పోలీస్ స్టేషన్లో అవైలబిలిటీ ఉంటారు వాళ్ళు. అక్కడ ఇన్ కేస్ ఏదైనా కారణం వలన పోలీస్ స్టేషన్ అవైలబుల్ లేకపోతే కనుక మ్యాటర్స్ విల్ గెట్ ఎస్కలేటెడ్ అండ్ వీ ఆల్సో యాక్సెప్ట్. ఐ గెట్ అట్లీస్ట్ 100-200 calls in a day from various people. But still we answer them and we try and టేక్ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ థింగ్ యాక్షన్. అండ్ కొంతమంది ఆఫీసర్ అంటే మీ దగ్గరకు వేరే స్టేట్లో ఆఫీసర్లు డైరెక్ట్గా ఎస్హెచ్ఓ కాల్ చేస్తే, పైన సుపీరియర్ బాస్ కాల్ చేస్తే లోకల్ పోలీస్కి వెళ్ళి కింద వరకు వెళ్ళి అవాయిడ్ చేస్తుంటారు, లేదు లిఫ్ట్ చేయరు. కానీ మీరు డీజీ లెవెల్లో కూడా మాట్లాడి వాళ్ళతో డైరెక్షన్ అనేది అంటే కేరళ స్టైల్ అంటారు. డెఫినెట్లీ కేరళ స్టైల్ ఉందండి. దాంతో కూడా ఐ ఆల్వేస్ ఫీల్ దట్ సిటిజన్స్ స్టిల్ డిజర్వ్ అ లాట్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ అస్. దాంట్లో భాగంగానే దిస్ ఈస్ ద స్మాల్ థింగ్ విచ్ వీ క్యాన్ డూ. వాళ్ళకి అవసరం ఉంది, నియమపరమైన అవసరం ఉంది, లాఫుల్ యాక్షన్ కావాలి, దాంట్లో పోలీస్ స్టెప్ని తీసుకోవాలి అనేది వీ గో ఎన్ ఎక్స్ట్రా యాడ్ ఆర్ స్టెప్ ఆర్ మైల్ టు రెండర్ దర్ సర్వీస్. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్లో మీ మెమరబుల్ ఉందా? ఫస్ట్ ఎస్పీగా ఐ వాజ్ ఎస్పీ పత్తనంతిట్ట అండి, అయ్యప్ప నగర్. దట్స్ అప్పుడు ఆ టైంలోనే కుంభాభిషేకం జరిగి సోమవారి టెంపుల్కి గోల్డ్ ప్లేటింగ్ చేయించారన్నమాట అండి. మెసివ్ గుడ్ ఆపర్చునిటీ టు బోత్ సర్వీస్ యాజ్ వెల్ యాజ్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్. కానీ ఎక్కువ అక్కడ ఆ ప్రచారాలు తట్టుకున్నారు సార్, ఎందుకంటే మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, మన వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కుంటారు. ఇంకా మన చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా అని అంటుంటే మీరు అప్లికేషన్ చూసుకున్నారా లేదా? మీరు అన్నాకన్నా కదా, ఐ లవ్ టు డూ ద థింగ్, ఐ లైక్ టు గో దట్ ఎక్స్ట్రా స్టెప్, ఎక్స్ట్రా మైల్ ఫార్వర్డ్ నెసరీ టు డూ ఎక్స్టెండ్ స్మాల్ హెల్ప్. చూడండి ఎక్కడి నుంచి దూరం చూస్తున్నారు, మనం ఆ టైప్లో వాళ్ళకి చిన్న హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి దర్శనం బాగా అవుతుంది, వాళ్ళకి ఉన్న ఏమైనా ఇబ్బందులను మనం వాటిని హ్యాండిల్ చేయడం కుదురుతుంది.
and I always love to do the parathing. I don't actually would not like to shy away from that parathing there. Rather, I would like to be proactive in that particular approach and extend some help to the మనకు వస్తున్న భక్తులకి హెల్ప్ చేయడం. ఎస్పెషల్లీ ఆంధ్ర భక్తులకి వాళ్ళు చాలా నిష్ఠతో వస్తారు, చాలా చిన్న నిష్ఠతో వస్తారు. వాళ్ళకి ఆ చిన్న హెల్ప్ పని చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సార్ కేరళ అయ్యప్ప స్వామి ఆ 2 నెలలు మీకు అసలు ఊపిరాడకుండా పని ఉంటుందండి. దానికి ఏమైనా సెపరేట్ ఎస్ఓపి ఉందా, లేదా అప్పటికప్పుడు సెపరేట్ అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి అది ఎస్ఓపి ఒకటే కంటిన్యూ అవుతుంది? ఎందుకంటే ఒక సంవత్సరం ఒకటి భక్తులు ఇంక్రీజ్ అవుతుంటారు, సంఖ్య పెరుగుతుంటుంది. ఆ సేమ్ ఎస్ఓపి కంటిన్యూ అవుతుంటుందా లేదా ఎప్పటికప్పుడు మారుస్తుంటారు? నేను 96లో అక్కడ పనిచేశానండి ఏదో స్పెషల్ ఆఫీసర్ 27 days అట్లా. ఆ అనుభవం నా తర్వాత వచ్చిన వాళ్ళందరి యొక్క అనుభవాలన్నీ ఒకటి చేసుకుంటూ మేము కంటిన్యూస్గా పోలీసింగ్ సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ ఏ ఇంప్రూవ్మెంట్స్ చేయగలుగుతాము అనే విషయం మీద రెగ్యులర్గా వీ వర్కింగ్ అనమాట. ఇప్పుడు పోలీస్ డిప్లాయ్మెంట్ ఇట్ సెల్ఫ్ హ్యూజ్ డిప్లాయ్మెంట్ అండి. ఆ రోజుల్లో నాకు స్టిల్ రిమెంబర్, నాకు ఐ వాజ్ జస్ట్ హ్యావింగ్ 300 personnel, లెస్ దాన్ 300 personnel పంబలోని, సేమ్ 300 మంది పైన సన్నిధానంలో. అలాంటిది ఇవాళ ఆల్మోస్ట్ వీ డిప్లాయ్ మోర్ దెన్ 2000 people ఇన్ పంబాయిలో. భక్తుల యొక్క వరవ పెరిగిందండి, ఫ్లో పెరిగింది. మెయిన్ ఛాలెంజ్ వస్తే ట్రాఫిక్ ఛాలెంజ్ అండి. రెండవది క్రౌడ్ హ్యాండ్లింగ్, అయ్యప్ప భక్తుల యొక్క హ్యాండ్లింగ్. అయ్యప్ప భక్తుల హ్యాండ్లింగ్ అనేది చాలా సెన్సిటివ్ అండి. చాలా అంటే దాంట్లో మేము కంటిన్యూస్గా మా పరిస్థితులకు కూడా ట్యూన్ చేస్తాం అట్లని మన అక్కడున్న సేవ చేయడానికి. అందువల్ల వాళ్ళతో పరుషంగా ఉండడం కూడదు, వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకి మనం సహాయం చేయడానికి ట్రై చేయాలి అని కంటిన్యూస్ ట్యూనింగ్ ఉంటుందండి. మ్యాన్ పవర్ని సెన్సిటైజేషన్ చేయడము, వాళ్ళు డిప్లాయ్మెంట్ చేయడం. వస్తున్న ఆఫీసర్స్ కూడా ఎక్కువ మందికి డిస్పోజల్ టువర్డ్ ద భగవంతుడి మీద ఉన్న భక్తితో వస్తున్నారు చాలా ఉంటాం. ఎందుకంటే అక్కడ డ్యూటీ చాలా కష్టం అండి. ఒకటి విపరీతమైన పొల్యూషన్, లాంగ్ డ్యూటీ అవర్స్, స్టెన్యూస్ డ్యూటీ అవర్స్, దానికి చాలా కష్టంగా ఉంటుంది అందులోనే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మా కలీగ్స్ చేసిన మంచి పనులు ఆన్లైన్ కూడా పెట్టాం. అవునండి, టెక్నాలజీ బాగా ఎక్స్టెన్సివ్గా వాడుకోవడం వల్ల భక్తులకి కూడా కొంచెం ఫెసిలిటీస్ పెరగడం వల్ల దెర్ ఇస్ ఎ బెటర్ సిస్టమ్ ఇవాళ ఫెయిల్ అవుతుందని చెప్పడానికి. నెక్స్ట్ ఐ వర్క్ యాజ్ ఎస్పీ మల్లపురం అండి. మల్లపురం ఇస్ ఎ వెరీ ఛాలెంజింగ్ ప్లేస్ అండి. అది అంటే కమ్యూనల్ టెన్షన్స్ కాకపోయినా పొలిటికల్లీ వెరీ ఆల్ కేరళ ఇట్స్ ఇస్ వెరీ ఛాలెంజింగ్ ప్లేస్ పొలిటికల్లీ, హైలీ పొలిటికల్లీ కాన్షియస్ ఉంటారు కాబట్టి అండి. అండ్ కమ్యూనల్లీ ఆల్సో ఇట్ హ్యాస్ సెన్సిటివిటీస్ బికాస్ వీ హ్యావ్ డైవర్స్ కమ్యూనిటీస్ ఉంది అక్కడ. బోత్ communities are we do not have major communal clashes as such, but it's a challenging place. Within Muslim community లో కూడా గ్రూప్స్ ఆ యొక్క సెన్సిటివ్స్ అన్ని అర్థం చేసుకొని పనిచేయాలన్నమాట అండి. ఇట్ ఇస్ అ గ్రేట్ టైమ్ టు వర్క్ దేర్ ఇన్ మల్లపురం. వీ హ్యావ్ ద కాలికట్ యూనివర్సిటీ ఇన్ మల్లపురం ఓన్లీ, ఎయిర్పోర్ట్ ఆల్సో ఇన్ మల్లపురం డిస్ట్రిక్ట్ ఓన్లీ. ఈ 2 ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి అక్కడ. ప్లస్ దాంతో పాటు ఉన్న ఈ డైవర్స్ పాపులేషన్, అండ్ వీ హ్యావ్ లార్జ్ పాపులేషన్ ఆఫ్ మలయాళీస్ ఫ్రమ్ మల్లపురం ఆర్ ఇన్ గల్ఫ్. ఆ యొక్క సెన్సిటివిటీస్ కూడా మనం అర్థం చేసుకోవాలి అక్కడ. వాట్ ఎవర్ దే విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ డీలింగ్స్ దేర్ వెన్ దే కమ్ బ్యాక్ హియర్ ఆర్ డ్యూ టు సమ్ డీలింగ్స్ అండ్ దట్ ఆ టైప్ ఆఫ్ క్రైమ్ కూడా ఎక్కువ ఉండేది మాట మల్లపురంలో. బేసికల్గా ఫినాన్షియల్ క్రైమ్ అండ్ గోల్డ్ స్మగ్లింగ్ కానీ గోల్డ్ ఇంపోర్ట్స్ ఉండేవి మాట. గోల్డ్ ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ దిగిన తర్వాత దెన్ రాబరీస్ టు టేక్ ప్లేస్. బట్ దట్స్ ఏ గుడ్ అగైన్ గుడ్ ఆపర్చునిటీ టు వర్క్ దేర్. అండ్ నెక్స్ట్ అండి మల్లపురం తర్వాత దెన్ ఐ వాజ్ ఎస్పీ రైల్వేస్ షార్ట్ స్టెంట్. ఐ వాజ్ కమిషనర్ పోలీస్ కొచ్చిన్ సిటీ అండి. కొచ్చిన్ సిటీ కొచ్చిన్ సిటీ అగైన్ వెరీ ఛాలెంజింగ్ ప్లేస్. కొచ్చిన్ గుడ్ సిటీ, కేరళలో ఉన్న కమర్షియల్ క్యాపిటల్ కేరళకి. హైకోర్టు ఉందండి, పోర్ట్ ఉందండి, ఎయిర్పోర్ట్, దేర్ ఆల్ దిస్ ఇన్ థ్రైవింగ్ ప్లేసెస్ యాక్చువల్లీ అండి. అండ్ లాట్ ఆఫ్ గుండా యాక్ట్స్ ఆల్సో యూజ్డ్ టు బి దేర్ దోస్ డేస్. అగైన్ we were doing lot of work in the taking care of the maintain law and order maintain చేయడము, ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసుకొని ఎన్ఫోర్స్ చేయడం, ఇవి మంచి బాగా ఛాలెంజింగ్ ఉండే అక్కడండి. దాని తర్వాత ఐ లెఫ్ట్ ఫర్ బాస్నియా అండి. ఫ్రమ్ దేర్ ఐ లెఫ్ట్ ఫర్ బాస్నియా. నన్ను పనిచేసాక నేను బాస్నియా వెళ్ళాను. బాస్నియా యునైటెడ్ నేషన్ డిప్లాయ్మెంట్కి వెళ్ళామండి. 1 year I was there in బాస్నియా. సార్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు కేరళలో ఏం పనికి వచ్చిందండి? బాస్నియా ఇస్ ఏ యూరోపియన్ పోలీస్ సెట్టింగ్ అండి. అంతగా అక్కడ మేము పనిచేస్తుంది మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్లో, అంటే వర్కింగ్ విత్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ హ్యూజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. దాంతో అక్కడ తిరిగి వచ్చిన తర్వాత మనం చూసింది ఇక్కడ ఒకటేమో మెయిన్ హౌ డూ దే హ్యాండిల్ ది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. మనకన్నంత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అక్కడ ఉండవండి. అక్కడ అన్ని చిన్న చిన్న ఇష్యూస్, బట్ స్టిల్ దే టేక్ లాట్ ఆఫ్ కేర్. వాళ్ళు ప్రతిదాన్ని కూడా
డాక్యుమెంటేషన్ బాగుంటుందండి, కరెక్ట్గా ఉంటుంది. తర్వాత రెండవది వాళ్ళు వాడే ఎక్విప్మెంట్, అక్కడ ఇష్యూస్ చాలా చిన్న చిన్న ఇష్యూస్ అయినా కానీ అండి, దే గేర్ అప్ ఫుల్లీ, మళ్ళీ క్యాజువల్గా ఉంటారు అనమాట. దే గేర్ అప్ ఫుల్లీ, ఎనీ స్మాల్ ఎజిటేషన్ దే కమ్ ఇన్ ఫుల్ రైట్. ఇప్పుడు కూడా చూస్తుంటారు వాటిలోనే అట్లాంటిది. దాని తర్వాత మనకి ఈ హ్యూమన్ రైట్స్ వాటికి సంబంధించిన ఇష్యూస్, వీటిలో మనకి బాగా అక్కడ స్టడీ చేయడం కుదిరింది. సిస్టమ్స్ అనాలిసిస్ గురించి తెలిసింది మాకు అక్కడ, దాని గురించి కూడా బాగా స్టడీ చేయడం. తిరిగి వచ్చాను ఇక్కడ నేను. ఐ వాజ్ హియర్ ఓన్లీ ఇన్ ద హెడ్ క్వార్టర్స్ యాజ్ Assistant Inspector General of Police, AAG, and which looking up personnel recruitment, transfer, postings and all those things. Next post, sir? I was then promoted in the DIG. I was DIG Thrissur range. Thrissur lo, which again 3 districts of Thrissur, Malappuram, Palakkad. These 3 districts. Again, that's a wonderful. Sir, ఈ 3 districts లో మీకు ఛాలెంజ్ ఉన్న జిల్లా ఏదండి? Thrissur challenging అండి. Thrissur challenging because both Thrissur has all the flavors in the త్రిశూర్ ది క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది అక్కడ, గుండా యాక్టివిటీస్ ఉన్నాయి, కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్లేస్, గురువాయూరు టెంపుల్ ఉంది అక్కడ అండి. వీటన్నిటి కూడా త్రిశూర్ ఛాలెంజింగ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏముంటుందండి అక్కడ? బేసికల్గా గుండా యాక్టివిటీస్ అండి. సమ్ పీపుల్ టేకింగ్ కొటేషన్స్ అండ్ ట్రైంగ్ టు డూ ది people when they want to get something done by extortion type లో చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి. Thrissur is a challenging district, but Malappuram and Palakkad is very equally important because Malappuram and Palakkad have the borders, Tamil Nadu borders, Coimbatore bottom, అటువైపు గోడ్లూరు, ఊటీ వైపు బార్డర్.